2.0 పాలనలో ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారారు. అయితే ట్రంప్లకు ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయానికి న్యాయస్థానం కళ్లెం వేసింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని USAID ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఇప్పటికే సెలవులో ఉన్న USAID సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. USAID సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300కు తగ్గించాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 30 రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు డోజ్ విభాగ సారథి టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా దీనిపై మాట్లాడుతూ USAID నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో ట్రంప్ అండ్ టీంకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.